రాయ 11వ అనువాకం ప్రారంభం చేస్తున్నాం. పదవ అనువాకం వరకు రుక్మంత్రాలు చెప్పబడ్డాయి. రెండుని ఈ అనువాకంలో కూడా కొన్ని రుక్కులు అంటే 10వ మంత్రం వరకు రుక్కులు చెప్పబడతాయి. తర్వాత 3 మంత్రాలు మళ్ళీ యజుస్సులు చెప్పబడతాయి. అందుకని మొదటి అనువాకము ఋగ్వేద మంత్రములు, 11వ అనువాకంలో మళ్ళీ 10 మంత్రాలు ఋగ్వేద మంత్రాలు, మళ్ళీ చివరి 3 యజుర్వేద మంత్రాలు. 2వ అనువాకం నుంచి 9 వరకు యజుర్వేద మంత్రాలను చూసాం. ఇక్కడ ఈ 11వ అనువాకంలో 10 మంత్రముల వరకు ధ్యాన శ్లోకం ఒక్కటే. సంకల్పంలో ఋషులు దేవత మార్త మంత్రాన్ని, అన్ని మంత్రాలకి ధ్యాన శ్లోకం ఒకటిగానే ఉంటుంది. కానీ దర్శన కర్తలైనటువంటి ఋషులు మారుతూ ఉంటారు. అలాగా ఇప్పుడు ఈ చెప్పుకునే మొదటి మంత్రానికి దుర్వాసులు ఋషి, అనుష్టుపు ఛందస్సు, రుద్రుడి దేవత. ధ్యాన శ్లోకం దౌష్ట్రాకరాళవదనం జ్వలనజ్వలనమూర్ధజం బిభ్రాణం త్రిశిఖం దీపం జాయేద్భుజగభూషణం అని ధ్యానం. దౌష్ట్రాకరాళవదనం చాలా తీవ్రమైన రూపం ఇది. అంచేత ఘోరమైన తీవ్రమైన దంష్ట్రాలతోటి పలువరసలతోటి ఉన్నటువంటి ముఖము, అగ్నిలాగా మండిపోతూ ఉన్నటువంటి మూర్తకం, జటాగు, బిభ్రాణం త్రిశిఖం దీపం, 3 దీపాలని ధరించి ఉన్నటువంటి వాడు, 3 జ్యోతిస్సులుగా సూర్యచంద్రాగ్నులను జ్యోతిస్సులుగా ధరించి ఉన్నటువంటి వాడు, భుజగ భూషణం, సర్పములు భూషణముగా కలవాడు. అలాంటి పరమాత్మని ధ్యానం చేస్తున్నాను అన్నారు. సహస్రాణి సహస్రసో ఏ రుద్రాది భూమ్యాం తేషాగం సహస్రయోజనే అవధన్వాని తన్మసి. తేషాగం సహస్రయోజనే అవధన్వాని తన్మసి అనే ప్రరోచనము 10 మంత్రాలకి ఒక్కటే. మొదట ఉన్నటువంటి రుక్కు మాత్రమే మారుతూ ఉంటుంది. సహస్రాణి సహస్రసో ఏ రుద్ర అధిభూమ్యాం. అధిభూమ్యాం భూమి యందు అంతర్యామి లక్షణముగా, అంటే నిగూఢముగా సర్వవ్యాపకంగా, అది అంతర్యామి లక్షణం. అలాగా ఆ లక్షణంతో ఏ రుద్రా సహస్రాణి సహస్రశః, ఏ రుద్రులు వేల వేల సంఖ్యలుగా వేల వేల విధంగా, అది వేల వేల సంఖ్యలతో వేల వేల విధాలుగా, ఒక విధం కాదు, ఒక రూపమేం కాదు. అంచేత అనేక స్వరూపాలతో అనేక
విధాలుగా ఉండేటటువంటి ఆ స్వరూపాలు ఎవరైతే ఉంటున్నారో తేషాం ధన్వాని వారి ధనుస్సులు సహస్ర యోజనే వేల కొలది దూరంలో అవతన్మసి మోపును సడలించి ఉంచుతాము. ఇప్పుడు వారిని అడగట్లేదు సడలించి ఉంచమని, వీళ్ళే మేమే సడలించి ఉంచుతామన్నారు. ఏం చేత అంటే అప్పుడు భక్తవశ్యుడు ఉపాసనావశ్యుడు ధ్యేయము అయిన పరమాత్మ. అంచేత ఆ పరమాత్మ ధ్యేయమైనటువంటి పరమాత్మ వీళ్ళ యందు అనుగ్రహంతో ఉన్నప్పుడు వీళ్ళే వాళ్ళకి ఎలాగైతే పరమాత్మ ఉండాలో అలా ఉంచుకోగలిగిన స్థితిలోకి వచ్చారు. అందుకని ఆ ధనస్సుని ఆయన తీసి పక్కన పెట్టు అని నిన్నటి వరకు మాట్లాడారు. ఇప్పుడు ఆయన పక్కన పెడితే అది తీసి వేల కొలది యోజనాల దూరంలో పెట్టారు. మళ్ళీ ఆయన ముట్టుకుంటాడేమో గమ్మునని చెప్పి అలాగా. అది తేషాగం సహస్ర యోజనే అవధన్వాని తన్మసి. ఇది ప్రరోచనం. అంచేత ఏం చెప్పినా నీ ధనస్సు వేల కొలది యోజనాల్లో పెట్టేసాము అని మాట్లాడుతూ ఉంటాను. ఈ అనువాకానికి అవతానం అనే ఒక పేరు. ఏకాదశి అనువాకానికి అవతానము అనే ఒక పేరు. ఈ రుక్కులన్నీ అనుష్ఠుకు సంబంధించినవి. ఈ ఉత్తరార్థం శేషాగం సహస్ర యోజనే అవధన్వాని తన్మసి అని ఉత్తర అర్థం ఉంది. ఇది మొత్తం రుక్కులన్నిటికీ అనువర్తిస్తూ ఉంటుంది. ఈ అనువాకాన్ని జపించేటప్పుడు ఆద్యంతము రుక్కులు అనగా 1వ రుక్కు మళ్ళీ 10వ రుక్కు మాత్రమే జపింపబడతాయి జపం చేసేటప్పుడు. ఈ అనువాకాన్ని జపం చేయవలసి ఉంటే 1వ రుక్కు 10వ రుక్కు జపం చేయాలి. చేస్తే అన్నీ జపం చేసినట్లే. ఈ 2 రుక్కులు జపం చేసేటప్పుడు ప్రరోచనము చెప్పాలి. శేషాగం సహస్ర యోజన అవధన్వాని తన్మసి అని ప్రయోజనం, ఆ ప్రరోచనం చెప్పాలి. అది దీన్ని జపం చేసేటటువంటి విధానం. ఇక్కడ బ్రహ్మదేవుని చేత భగవంతుడు స్తుతింపబడుతున్నాడు. ఈ రుక్కులు దర్శనకారులైనటువంటి ఋషులు వేరే ఉంటారు సంకల్పం. కానీ బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నటువంటి స్తుతి ఈ రుక్కు ప్రత్యక్షంగా. అది బ్రహ్మస్తుతి మిగతా వాళ్ళ స్తుతి కంటే వేరుగా ఉంటుంది. ఎప్పుడు భాగవతంలో బ్రహ్మదేవుడు స్తుతించిన సందర్భాలు వచ్చినప్పుడు, మిగతా దేవతలు స్తుతించి వచ్చిన సందర్భాలు వచ్చినప్పుడు చూస్తే మిగతా దేవతలు పౌరాణిక వ్యవస్థగా స్తుతిస్తారు. బ్రహ్మదేవుని స్తుతి ఉపనిషన్మయంగా ఉంటుంది. అందుకని ఈ రుక్కు బ్రహ్మదేవుడు సాక్షాత్తు పరమాత్మను స్తుతిస్తూ ఉన్నటువంటిది అన్నారు. భగవంతుని చేత సృష్టింపబడిన దేవతుల్యులైన రుద్రులు సమస్త చరాచర వర్గంలోనూ సృష్టి స్థితి లయములకు కారణము కలవారై వాళ్ళ కర్మఫలాన్ని వాళ్ళకి వీళ్ళు ఇస్తూ ఉంటారు. వేదవేత్తలకు కర్మఫలాన్ని ఇస్తారు, అనుష్ఠాతలైన కర్మిష్ఠులకు కర్మఫలాన్ని ఇస్తారు. ఈ బ్రహ్మాండం అంతట్లో వాయువు, సూర్యరశ్ములు, మనుష్యులు మొదలైనటువంటి రూపాలుగా విహరిస్తారు. వేల కొలది వేల రూపాల్లో విహరిస్తారు అన్నాను. వేల రూపాలంటే ఇవి సూర్యుని కిరణాలుగా సంచరిస్తూ ఉంటారు.
అలాగే వాయు స్వరూపంగా సంచరిస్తూ ఉంటారు. మనుష్య ఉపాధి స్వరూపాలుగా సంచరిస్తూ ఉంటారు. అలాగే పశువులు ఇతరత్ర ఉపాధుల స్వరూపంగా సంచరిస్తూ ఉంటారు. అందుకని వివిధములైన రూపాలతోటి వేల కొలదిగా సంచరిస్తారు. వేల కొలది రుద్రులు సంచరిస్తూ ఉంటారు. అది అటువంటి వాళ్ళు ఈ అణువాకంలో ప్రసన్నులు కావింపబడుతున్నారు. కనుక భగవంతుడు భక్తానుగ్రహం కోసం తనను తాను సహస్రాదిగా విభజించుకుంటున్నాడు. అది భక్తుల యొక్క అనుగ్రహం కోసం తనని తాను వేల కొలదిగా విభజించుకుంటున్నాడు. ఎందుచేత అంటే అక్కడే సాక్షాత్కరించి అక్కడే భక్తుడిని అనుగ్రహించడు. అది పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మ ఆలస్యానికి అంగీకరించడు. నువ్వు ఆలస్యం చెయ్యి అని వీడు అంతే తప్ప. ఆలస్యం చెయ్యి అని ఎలా అంటాడు అంటే, నువ్వు పలానా ఒక్క చోట ఉన్నవాడా నువ్వు రా అంటే అక్కడి నుంచే బయలుదేరుతాడు. అలాగా అందుకని అలాగా భారతంలో లేదు కానీ ఉరక అంటూ ఉంటారు. ద్వారకావాస అని శ్రీకృష్ణుని ప్రార్థించిందిట ద్రౌపదీదేవి. అందుకని చీర కొంగు వక్షస్థలాలు దిగి కిందకు వచ్చి అక్కడి వరకు వచ్చి లాగుతున్నాడు వాడు. ఈ పైన ఆవిడ ఇలా పట్టుకున్నా జారిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో అడిగింది చాలు, ఎందుకు నువ్వు ఆలస్యం చేసావు, నా కొంగు వక్షస్థలం దిగి ఎందుకు వెళ్ళాలి అసలు అంటే, అమ్మా నువ్వు ద్వారక నుంచి రమ్మన్నావు కదా కొంచెం ఆలస్యం అయింది అన్నాడు. అవు అలా. అందుకని మన ఇష్టం వచ్చినప్పుడుగానే భగవంతుడు వస్తాడు అంతే. ఆయన పాపం తొందరగా వద్దాం అనుకుంటాడు, కానీ మనమే అక్కడి నుంచి రా అని పిలుస్తూ ఉంటాం. కనుక అక్కడున్న మూర్తి వస్తుంది, ఇక్కడ మూర్తి ఉంటుంది, ఇది కలగ చేసుకోదు. అక్కడి నుంచి ఉన్న మూర్తి బయలుదేరి వస్తుంది. అందుకని ఇదయ్యా సహస్రంగా అంటే కనుక ఈ విధంగా రుద్రులు విభక్తులు అవుతారు అనేక విధాలుగా. అనాది అయినటువంటి సంసారంలో వారు కూడా లోకానుగ్రహం కోసం అనాదిగా ఉంటుంటారు. సంసారము అనాది, అలాగే సృష్టి అనాది, అలాగే బ్రహ్మము అనాది. అంచేత బ్రహ్మము అనంతరము ప్రారంభమైన సంసారము ఎప్పుడు ప్రారంభమైంది అంటే మళ్ళీ మనం చెప్పలేము. అక్కడి నుంచి మళ్ళీ ప్రారంభం అవుతూనే ఉంది. అంతవరకు లయిస్తోంది, మళ్ళీ వస్తోంది, లయిస్తోంది, మళ్ళీ వస్తోంది, అలాగా. కనుక లోకానుగ్రహం కోసం భగవంతుడు అనాదిగా ఉండి భక్తుల్ని అనుగ్రహించడం కోసం తనని తాను వేల కొలదిగా విభజించుకుని సర్వత్రా ఉంటూ ఉంటాడు. ఇప్పుడు అలాంటి రుద్రస్వరూపములను నిరూపిస్తూ ఈ మంత్రాలు, ఈ ఏకాదశ అనువాకంలో ఉన్న మంత్రాలు చెప్పబడుతున్నాయి. లోక సంహరణ కారణాలైనటువంటి రుద్రకోపం అనే స్ఫులింగములు, అగ్నిశిఖలాలు వెలిగిపోతున్న జటాజూటం ఉన్నటువంటి పరమాత్మ ఇవాళ ధ్యానంలో ఉన్నాడు. అదిగో అది ఆ రుద్రత్వమును మళ్ళీ వశం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. ఆ రుద్రకోపము స్ఫులింగములు, మంటలోంచి మిడుగురుల్లాగా పైకి ఎగురుతుండేటటువంటి నిప్పు రవ్వలు అవి. ఈ రవ్వ మీద పడి అమ్మో అనుకున్నవాడు ఉంటాడు, రవ్వ మీద పడితే ఇలా దులిపేసుకోగలిగిన వాడు ఉంటాడు.
ఎన్ని రవ్వలు ఎగిరినా ఒక్క రవ్వ కూడా మీద పడకుండా ఉన్నవాడు ఉంటాడు ఆ మంట దగ్గర. అది అంచేత భగవంతుని యొక్క అనుగ్రహ విశేషము ఎలా ఉన్నప్పుడు అలాగుంటుంది దానికి. ఈ విధంగా ఇది భగవత్ సాక్షాత్కార రూపమైనటువంటి స్థితికి సంబంధించినవయ్యా అని కొంతమంది వ్యాఖ్యానకర్తలు భావన చేశారు. ఇక్కడ వేల కొలది రుద్రులు అన్నాం కదా, ఈ రుద్ర సదృశులైనటువంటి గణేశ్వరులు ఇందులో ప్రసన్నం చేసుకోబడుతున్నారు. గణేశ్వరులు అంటే మనం ఏదో ఏనుగు మొక్కం ఉన్నవాడు అలాగే అనుకోకర్లేదు. గణములు ఇవి అంచేత ఇవన్నీ రుద్రగణములు కనుక ఈ రుద్రగణములన్నీ ప్రసన్నం చేసుకోబడుతున్నాయి. ఆ రుద్రగణములే శిక్షించడానికి అర్హమైనవి, పరమాత్మ సంకల్పించుకోక్కర్లేదు. ఈ రుద్రగణములే సర్వవ్యాపకత్వమును పొంది జీవుని యొక్క కర్మఫలాన్ని వాడికి తగినట్లుగా అందిస్తూ ఉంటే సామర్థ్యము కలిగినవి ఇవి. భగవంతుడే కల్పించుకోవలసిన స్థితుల్లో ఆ వ్యవస్థను గురించి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు అవి అక్కర్లేదు. ఈ జీవుడు కర్మఫలాన్ని అందించడానికి నానా విధములుగా వ్యాపించి సర్వమునందు ఉన్నటువంటి రుద్రగణములు ఉంటాయి. ఈ గణేశ్వరులు ఆ ఫలమును అందిస్తూ ఉంటారు. అలాగే ఈ స్వరూపాల్ని స్తోత్రం చేత, నమస్కారాదుల చేత, నమో భగవతే రుద్రాయ అంటే చాలు. మనస్సు యందు స్వరూపాన్ని నిలబెట్టి అంజలి ఘటించి అన్నా చాలు, ఆనందిస్తాయి స్వరూపం. కనుక అలా నమస్కారం చేత, అవిప్రధానాదుల చేత, హోమ వ్యవస్థ చేత ప్రసన్నులుగా చేసుకోవచ్చు అన్నారు భాస్కర్. ఈ రుద్రులు ప్రసన్నులు అవుతారు నీ యందు, లేకపోతే క్రోధులు అవుతారు. ఎంచేత క్రోధులు అవుతారంటే వాళ్ళకేం పక్షపాతాలు రాగద్వేషాలు ఉండి కాదు, నీ దుష్కర్మలకి క్రోధులు అవుతారు. నీ దుష్కర్మలు నువ్వు శాంతింప చేసుకుని వారిని శాంతిని కోరుకుని ఆ కోరుకునే పద్ధతుల్లో స్తోత్రం చేయడము, నమస్కారం చేయడము, హవిస్సుల చేత యాగాదులు చేయడము, ఏదో అలా చేస్తే వాళ్ళు ఆ స్వరూపములు ప్రసన్నములవుతాయ్యా అన్నారు. ఇక్కడ ధనుస్సులు సంకల్పములు. ఈ సంకల్పములు అన్యోన్య బాధా నివృత్తి కోసం, ఒకరి బాధలు మరొకళ్ళకి, మరొకళ్ళ బాధలు మరొకళ్ళకి లేకుండా నివృత్తి పొందడం కోసమని అల్లెత్రాడుల్ని తొలగించడము. ఇవి ఎక్కడో దూరంగా సహస్రయోజనే అవధన్వాని తన్మసి అన్నాం కదా, అంచేత అలాగ దూరాలకి పడేసి అంటే సంకల్పాలను వీలైనంత దూరంగా తరివేసుకుంటూ, రుద్రధనుస్సుని దూరంగా తరివేయడం అంటే రుద్రధనుస్సు యొక్క ప్రయోజనములకు కారణమైన సంకల్పములను దూరంగా తరివేస్తూ, అది ఏదో కోరిక కలిగింది తీవ్రమైనది, మనకి సాధ్యం కానిది, కానీ దాని ఎందుకు ప్రీతి ఎక్కువైనది, ఆ కోరికను సాధించుకోవాలి. వీలైనంత వరకు ఈ వాంఛని ఇచ్చల్ని దూరంగా తరివేశాయి. అది ఇచ్చ వలన కార్యము కాగలిగిన వస్తువుని సంగ్రహించుకోవడం కంటే ఇచ్చని దూరంగా విదిలిపెట్టు. విదిలిపెడితే
నువ్వు శాంతంగా ఉంటావు. అందుకని మాలో బయలుదేరిన కోరికలను దూరంగా తోసాయి. అది నువ్వు చేయవలసిన పని. అందుకని వేల కొలది దూరంగా, యోజనాల దూరంగా ఈ ధనుస్సుల్ని విస్తరిస్తున్నాము, ఈ సంకల్పాలు విస్తరిస్తున్నాము అన్నారు. అలాగే రెండవ మంత్రం, అస్మిన్ మహత్యర్ణవే అంతరిక్షే భవాతి. ఇది మంత్రం, ఇది ఒక రుక్కు. ప్రరోచనం రుక్కు వెనకాల నుంచి 10 మంత్రాలకి సమానం ఉన్నాం కదా. శేషాగం సహస్రయోజనేవ ధన్వాని తన్మసి అంటూనే ఉండాలి. అస్మిన్ మహత్యర్ణవే అంతరిక్షే భవాతి శేషాగం సహస్రయోజనే అవధన్వాని తన్మసి. అస్మిన్ మహతి అర్ణవే, ఈ గొప్ప సముద్రం వంటి, అంతరిక్షే అధి, ఆకాశంలో అధిష్ఠించి, ఏ భవాహ సంతి, ఏ రుద్రులైతే ఉన్నారో, భౌరంటే రుద్రుడు, ఏ భవాహ సంతి, ఏ రుద్రులైతే ఉన్నారో వాని ధనుస్సుల్ని దూరంగా ఉంచుతాను. ఎక్కడి నుంచి ప్రారంభం చేశారు దేవుడు అంటే భూమి నుంచి కాదు. అందుకని బ్రహ్మదేవుడు స్తోత్రం ఉన్నారు. అక్కడి నుంచి ప్రారంభం చేశారు. అస్మిన్ మహతి అర్ణవే అంతరిక్షే అధి ఏ భవాహ. మహతి అర్ణవే, అర్ణవం అంటే సముద్రము అని అర్థం. సముద్రం అంటే ఏమిటి అంటే మనం చూస్తూ ఉండేటటువంటి జలముల చేత పూర్ణమైన సముద్రం కాదు. అంతరిక్షంలో వాయువులుగా ఉన్నటువంటి సముద్రం. అంతరిక్షంలో వాయువులుగా ఉన్న సముద్రం, దానికి అప్పు అని పేరు. ఆ వాయువుల యొక్క సంయోగం చేత జలలక్షణమైనటువంటి పర్జన్యాదులు, మేఘములు ఏర్పడతాయి. అవి వర్షిస్తాయి. అవి వర్షించినప్పుడు అవి భూమిని తాకనంత వరకు ఆ జలము రసము అవుతుంది. కనుక ఆ తర్వాత జలము. ఇప్పుడు అది అంతరిక్షం. ఆ అంతరిక్షంలో ఉండేది అర్ణవం. ప్రళయకాలమునందు ఈ సృష్టి సర్వము అర్ణవమై ఉంటుంది, ప్రళయార్ణవమై ఉంటుంది. ఆ అర్ణవములో ఒక ఆకు మీద విష్ణువు బాలకుల్లా పడుకొని ఉంటాడు అన్నాం కదా. ఈ అర్ణవం ఏమిటి? ఈ సముద్రం లేదు అసలు. అప్పుడు ప్రళయంలో భూమి ఉంటే కదా సముద్రం ఉండడానికి. ఈ సముద్రం లేదు. ఈ సముద్రం అంతా, ఈ సముద్రము ఇలాంటి భువనాలలో ఇంకా సముద్రాలు అన్నీ కలిసి అంతరిక్షంలో ఉన్నాయి. మళ్ళీ వాయువులు అయిపోయాయి, అక్కడ ఉన్నాయి. అది కొంతసేపు కనపడితే కొంతసేపు కనపడవు. ఇదేం పెద్ద ఆశ్చర్యపోయి ఆలోచించి ఎలా చూడాలి అనుకునే విషయం కాదు. పొయ్యి మీద నీళ్లు పెట్టాం, మరుగుతున్నాయి. మరుగుతుంటే అందులో ఆవిరికి బయటపోతాం, చూస్తున్నాం కదా. మీరు ఆ స్టవ్ ఆర్పణం మానేయండి, గిన్నెలో నీళ్లు ఉండవు. ఈ నీళ్ళు ఏమయ్యాయి? మళ్ళీ ఎక్కడి నుంచి విభాగింపబడి వచ్చాయో అక్కడ వెళ్ళిపోయాయి. అక్కడ ఉన్నాయి, పోలేదు. మూలం ఎక్కడి నుంచి వచ్చాయో ఆ రూపమును పోలేదు. అది మళ్ళీ అవి మేఘములుగా ఏర్పడి మళ్ళీ రావడానికి అవకాశాన్ని పొందుతాయి.
అందుకని అదుగు ఆ ప్రళయకాలమునందు వాయుస్వరూపంగా ఆక్రమించి ఉన్నటువంటి జలస్వరూపానికి అర్ణవము అని పేరు. ఈ అర్ణవం అనే మాట పౌరాణిక భాష, అప్పు అనే మాట వైదిక భాష. అది తేడా ఏమీ లేదు. కనుక అలాంటి అర్ణవం ఎక్కడుంది? ఇప్పుడు అంతరిక్షంలో ఉంది. అది నీరు ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. వాయువు ఇంకా భూమిని తాకదు, నీరు ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది. కనుక పైన ఉంది కింద ఉంది నీరు. కనపడే నీరేదో పల్లానికి గడుస్తుంది అనుకోవాలి తప్ప నీరు సర్వవ్యాపకంగానే ఉంటుంది. అలాగా అంతరిక్షమునందు అధివసించి ఏ భవాహ సంతి, ఏ రుద్రులైతే ఉన్నారో వాళ్ళ ధనస్సుల్ని దూరంగా అట్టే పెడతాము అన్నారు. ఇది బ్రహ్మదేవుని యొక్క వ్యవస్థలో ఆయన చేసే స్తోత్రం విధానం. ఎందుకంటే ఆ దర్శనం ఆయనది, మంది కాదు. అంటే అక్కడ రుద్రులు చూస్తున్నాడు ఆయన. మనం ఇక్కడ రుద్రులు చూడొచ్చు, ఆయన అక్కడ రుద్రులను చూస్తున్నాడు. ఆయనకి రుద్రులు అంటే భయమే. ఎంచేత అంటే ఆయన కూడా ఈ జీవలక్షణం ఉన్నటువంటి వాడు. అది ఆయన మనస్సు చాంచల్యాన్ని పొందుతుంది, ఆయన మనస్సు భయమును పొందుతుంది, ఆయన మనస్సు గంభీరంగా ఉన్నట్టు నటిస్తుంది. మనకి ఏ లక్షణాలు ఉన్నాయో అన్నీ ఆయనకి ఉన్నాయి. కానీ ఆయనకి మనకి తేడా ఏమిటంటే దాన్ని గమనోసారి ఇలా విదుపుకుని నిలబెట్టుకోగలడు. మనం దానిలో మునిగిపోతాం. అది ఆంజనేయ స్వామి లాంటి వాడు లంకలో సీతా దర్శనం చేస్తూ 2-3 సార్లు మోహంలో పడ్డాడు. కాని దాన్ని అయింది అని అనుకుని ఆనందానుభవం పొందాడు, అవిద్యా లక్షణాన్ని పొందాడు. కానీ ఒక్కసారి ఇలా వెతుక్కుని ఇదేమిటి అనుకోగలిగాడు. మనం అయితే అలా అనుకోలేము, అందులో మునిగిపోయి ఉంటాం. మనని రక్షించడానికి ఎవడో రావాలి తప్ప మనంతటా మనకి కర్తృత్వం దాని అంటూ ఉండదు. అలాగే నీలగ్రీవాస్థితి గంఠా శర్వా అధక్షమాచర ఏషాదం సహస్రయోజనే అవధన్వాని తన్మసి. నీలగ్రీవా, నీలగ్రీవులైన రుద్రులు, రుద్రుని యొక్క స్వరూపాలు కదా ఇవన్నీ. ఇదంతాను సారూప్యముక్తి. అది ఇవన్నీ సారూప్యముక్తి సందర్భంలో స్వరూపాలు. అందుకని వీళ్ళందరూ రుద్రులాగే ఉంటారు. అందుకని రుద్రుడికున్న నీలగ్రీవత్వం ఉంటుంది, స్థితిగంఠం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అలాగే మరి విష్ణులోకంలో సారూప్యముక్తి పొందిన వాళ్ళు విష్ణువులాగే ఉంటారు. 4 చేతులు ఉంటాయి, వరమాలలో ఉంటాయి, ఆయుధారణలో ఉంటాయి, అన్నీ ఉంటాయి. మరి ఉండనటువంటివి ఉండనివి కొన్ని ఉంటాయి. అది అంచేత ఏదో అక్కడేమో ఈ స్వరూపాలు లక్ష్మీదేవితో సంబంధం కలిగినవి కావు, లక్ష్మీ భర్తృత్వము జగత్కర్తృత్వము లేవు అన్నారు ఈ రూపాలు. అది కాక మినహాగా ఉంటారు. అది ఇప్పుడు నాటకంలో ఒకడు విష్ణు వేషం వేస్తున్నాడు, ఒక ఆవిడ లక్ష్మీదేవి వేషం వేస్తోంది. ఇద్దరు పక్కన నిల్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
కానీ ఇందులో వీడి మనస్సుకి ఇది నా పెళ్ళం కాదని తెలుసు, ఆవిడ మనస్సుకి వీడు నా మొగుడు కాదని తెలుసు. అలాగే ఉంటాయి సారూప్యములు. ఈ సారూప్యములు మళ్ళీ అసలు యొక్క అనుగ్రహంలో అందులో కలుస్తాయి. అసలు బ్రహ్మము అని. ఈ సారూప్యంలో కూడా వీళ్ళ యందు రజోగుణాది లక్షణాలు ఉంటాయి. సత్వగుణము, మలిన సత్వము, రజోగుణము ఏవో ఒకటి ఉంటాయి వీళ్ళ యందు. ఆ ఉన్నదాన్ని బట్టి వాళ్ళ చేష్టలు ఉంటాయి. అంచేత వీళ్ళు ఆ పై నుంచి కింద పడుతూ ఉంటారు. మళ్ళీ ఏదో ఈ జన్మలు సాధించుకుని మళ్ళీ పైకి వెళుతూ ఉంటారు. అలాగా అనేకులు తెప్పింపబడటం, కింద పడిపోతూ ఉండడం, మళ్ళీ పైకి వెళుతూ ఉండడం, ఇలాగా అనేక విషయాలు. కైలాసం నుంచి తెప్పింపబడి కింద పడిపోయిన పుష్పదత్తాదులు ఉన్నారు, పుష్పదంతుడు లాంటి వాళ్ళు. అలాగే వైకుంఠం నుంచి తెప్పింపబడిన జనమేజయాదులు ఉన్నారు. జనమేజయుడు కాదు, జయ విజయ్. మరి అక్కడికి వెళ్ళిన వాడు మళ్ళీ ఎందుకు కింద పడాలి అంటే అది గమ్యము కాదు, లక్ష్యము కాదు. అందుకని వాడు అదృష్టం అక్కడ ఉన్నాడు, వాడు స్థిరపడాలి. లేదు, వాడు మాలిన్యాన్ని పొందాడు, కింద పడ్డాడు. కింద పడి మళ్ళీ ఏం చేస్తాడు? అక్కడ వరకునే పెడతాడు. అది వాడి లక్ష్యం, అంతవరకునే పెడతాడు. ఆ తర్వాత పైకి వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి వాడు సహాయం చేయాలి తప్ప వీడికి సామర్థ్యం కాదు. కనుక ఈ రుద్రులు నీలగ్రీవులైనటువంటి వాళ్ళు, ఈ నీలగ్రీవు ఏకదేశం కంఠం ఉంటుంది. స్థితికంఠ తెల్లని కంఠం గలవాడు, ఇది పరివ్యాపకం. నీలగ్రీవులు ఇక్కడ తెలుపంతా అది. అంచేత ఈ నీలగ్రీవత్వం అనేది బిందు మాత్రమే, మిగతాదంతా పరివ్యాపకమైనటువంటి తెల్లదనం. అధ క్షమాచరాహ, భూమికి క్రిందగా సంచరించేవాళ్ళు. భూమి క్రింద అంటే పాతాళాది లోకాలు అన్నారు. అక్కడ తిరిగే ఏ శర్వాహ సంఖ్య, ఏ రుద్రులైతే ఉన్నారో వారి ధనుస్సుల్ని శేషాం సహస్ర యోజనే అవధన్వాని తన్మసి, వాళ్ళ ధనుస్సుల్ని దూరంగా పెడతాం. వాళ్ళ సంకల్పాన్ని మేము దూరంగా పెడతాం. వాళ్ళ సంకల్పాన్ని మనం దూరంగా పెట్టాలి అంటే మన సంకల్పాన్ని ముందు మనం దూరంగా పెట్టుకోవాలి. అది దాని అర్థం. వాళ్ళ ధనుస్సుల్ని వీళ్ళు ఎలా దూరంగా పెడతారు అంటే వాళ్ళు ధనుస్సులు తీయవలసిన అవసరం లేకుండా, వాళ్ళు ధనుస్సులు తీయవలసిన అవసరం ఎప్పుడు ఉండదు, మనకు సంకల్పం లేకుండా ఉంటే ఉండదు. సంకల్పం ఉంటే మన సంకల్పాన్ని అనుసరించి వాడు ఫలాన్ని ఇవ్వడం కోసం ధనుస్సు తీయక తప్పదు. అందుకని అటువంటి వాళ్ళ ధనుస్సుల్ని దూరంగా పెడతాము అన్నారు. ఈ దూరంగా పెడతాము అనే సామర్థ్యము హిరణ్యగర్భుని యందు ఉంటుంది, మామూలుగా ఉండేటటువంటి ఉపాధుల్లో ఉంటుంది. అంచేత ఈ స్వరూపాలు ఏమన్నారంటే భూమికి అడుగున పుడుతూ ఉండేటటువంటి నానా విధమైన జీవరూపములు ఇవి. భూమికి అడుగున ఎంత అడుగు చెప్పలేము. చెదపురుగు భూమికి 40 అడుగుల లోపల వరకు ఉండగలదు. అది మనం ఎంత చెదపురుగులు ఉన్నాయి లేవని ఎలా నిర్ణయం చేస్తాం? అవి పైకి కనపడితే నిర్ణయం చేస్తాం అంతే, లేకపోతే అవి ఎప్పుడో పైకి వస్తూ ఉంటాయి. అలాగే చెదపురుగులుగా మారి వర్షాకాలంలోనూ చిన్న రెక్కలతోటి పురుగులు ఎగురుతాయి. అవి ఎర్రగా తెల్లగా ఉంటాయి.
రెక్కలు ఊడిపోతాయి. రెక్కలు ఊడిపోతే ఇలాంటి చోట్ల పడిపోతే ఏ బలులో తింటాయి, లేకపోతే అవే చచ్చిపోతాయి, మన కాళ్ళ కింద పడతాయి. అవి మట్టిలో పడితే నింపాదిగా కన్నం చేసుకుని లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి అవి చెదపురుగులు. కనుక ఇంత దిక్కుమాలి ఇంత పురుగు ఉన్న రెక్కలు 2 ఊడిపోయాయి, అది మట్టిలో పడింది. అది ఈ మట్టిని ఎంత దూల్చుకుని మనం కన్నం పెడదామంటే 2 గొప్పట్లు వస్తే ఆయాసం వస్తుంది మనకి. అంత మట్టిని దొలుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంత చీమ ఇంత లోపలికి మట్టిని తీసుకొచ్చి పైన పుట్టబెడుతుంది. అంత లోపలికి వెళ్ళి అక్కడ ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళే ఓపిక ఎవరిచ్చాడు దానికి? ఆ మట్టిని తీసుకొచ్చి ఇలా చూస్తే అంత చిన్న సైజు కొండలాగో లేకపోతే ఏదో జంతువులాగో ఉన్నట్టు ఉంటుంది. అంతలాగా పైగా పేర్పులో చాలా అందం ఉంటుంది. ఎవడిచ్చాడు ఈ సామర్థ్యం? ఎవడు వాటికి ఇంత శ్రమ పడుతున్నప్పుడు తిండి తినాలా? ఆ తిండి ఎవడు పెట్టాడు? అంచేత పాతాళం అంటే భూమి లోపల నుంచిను. అది అలాగా అలాంటి లోపల చరించేటటువంటి రుద్రస్వరూపములైనటువంటి జీవులు అవి వాటి సంకల్పములను కూడా తామే దూరంగా పెడుతూ ఉంటారు అన్నారు. నీలగ్రీవాస్థితికంఠాస్సర్వా అధక్షమాచరాః శ్వేషాదం సహస్రయోజనే అవధన్వాని తన్మసి. నీలగ్రీవాస్థితికంఠ దివగం రుద్ర ఉపస్కృతాః శేషాదం సహస్రయోజనే అవధన్వాని తన్మసి. ఇప్పుడు లోపలికి వెళ్ళినటువంటి రుద్రులను చెప్పారు. పైకి వ్యాపించినటువంటి రుద్రులు ఉన్నారు. రుద్రులు నీలగ్రీవులు శిఖిరంటులే. అంచేత ఈ నీలగ్రీవుడు శిశుకంఠులు అయిన దివమును ఆశ్రయించిన రుద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ధనుస్సుల్ని సంకల్పములను మేము దూరంగా పెడతాము. ఇక్కడ దివం అంటే స్వర్గం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. లేదా దివం అంటే పగలు, దాని యందు ఉన్నటువంటి వాళ్ళు, సూర్య తేజస్వరూపమైనటువంటి వాళ్ళు. అలాగే అక్కడుండి ఈ కింద ఉండేటటువంటి వాటికి తమ యొక్క అనుగ్రహ రూపమైన సంకల్పం చేత వాటికి కావలసినటువంటి సామర్థ్యాన్ని అనుగ్రహించేటటువంటి వాళ్ళు. అలాగా ఇంతకుముందు అనుకున్నాం కదా, హరికేశ. ఆ హరికేశములు ఎలా వస్తాయి? పైన సూర్యుడుగా ఉంటే వస్తాయి. లేకపోతే ఆ వృక్షాలకి హరికేశములు, ఆకుపచ్చ కేశాలు ఎక్కడి నుంచి వస్తాయి? నమో వృక్షేభ్యో హరికేశేభ్య అన్నాం కదా. మరి వృక్షాణం పతే నమః. అంచేత ఆ పైన సూర్యస్వరూపంగా పగలు అనే ఒక వ్యాపకత్వాన్ని కల్పించి దాని చేత వేటిని రక్షించాలో వాటిని రక్షిస్తూ ఉండేటటువంటి వాళ్ళు, వేటిని శిక్షించాలో వాటిని శిక్షిస్తూ ఉండేటటువంటి. అలాగే స్వర్గాది లోకములైన, ఇందాక పాతాళం అన్నాం, ఇప్పుడు స్వర్గాది లోకములైన ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళని రక్షించేవాళ్ళు లేదా వాళ్ళని శిక్షించేవాళ్ళు. ఇంద్రాదులు ఆ శిక్షను అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళ అహంకారము వచ్చినప్పుడు వాళ్ళు రుద్రకోపాలను అనుభవిస్తారు. మళ్ళీ ఆ రుద్రశరణ చేతనే మళ్ళీ రక్షింపబడుతూ ఉంటారు.
కనుక అలాగా ఈ జీవలక్షణం ఎలా ఉన్నప్పుడు అలాగే నడుస్తుంది కనుక ఉపాధుల యందు ఉన్నారు కనుక జీవస్వరూపంగా ఉన్నారు కనుక వాళ్ళకు కూడా ఈ సంకల్పాలను విదిలిపెట్టగలగడం విదిలిపెట్టలేకపోవడం అనే రెండు లక్షణాలు ఉంటాయి కనుక వాళ్ళను కూడా రక్షిస్తున్నవాడు, వాళ్ళ సంకల్పాలని కూడా రక్షిస్తూ ఉన్నవాడు, వాళ్ళని కూడా సంకల్పరహితులుగా చేయడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి వాళ్ళు. ఇది హిరణ్యగర్భుడు సర్వసృష్టిని తాను సృష్టించిన సృష్టినంతటినీ అవలోకనం చేస్తున్నాడు కనుక మాట్లాడుతున్నాడు ఇవాళ. అలాగే రాత్రుల యందు విలోహితులు సంధ్య యందు నీల ఏమిటి రాత్రులు నీలగ్రీవులు సంధ్య యందు విలోహితులు అన్నారు. నీలగ్రీవ అంటే ఈ రుద్రులు రాత్రి నీలగ్రీవములుగా కనపడతారు. ఆ నీలగ్రీవం ఇంత బిందువు అదే మనకు పెద్దదిగా కనపడుతుంది. అలాగే సంధ్యాకాలంలో విలోహితులు ఎర్రగా కనపడతారు. అనేక రకాలైనటువంటి వర్ణ వ్యవస్థగా ఉపాధి వ్యవస్థగా రుద్రులు రుద్రభేదములుగా రుద్ర సహస్రములుగా ఆవరించి ఉంటారయ్యా అన్నారు. ఇలా వ్యాపించినటువంటి రుద్రుల యందు శాంతి వహించాలి అని మనం కోరుకుంటాం. వాళ్ళు శాంతిని వహించాలి మన యందు. వాడు మన యందు శాంతిని వహించాలి అంటే మనం వాళ్ళ విషయకమైనటువంటి సంకల్పముల నుండి దూరం అవ్వాలి. అది కనుక ఈ కిరణాలలో ఉండేటటువంటి జీవోపాధులకు సంబంధించినటువంటి వ్యవస్థలో భద్రత ఉంది, అభద్రత ఉంది. మన రక్షిస్తాడు, మన శిక్షిస్తాడు, రెండు ఉన్నాయి. ఆ రుద్రస్వరూపముల వలన మనకు భద్రత ఉంది, మనకు అభద్రత ఉంది. ఈ భద్రత అభద్రతలు మన యొక్క సంకల్పములు కారణంగాను సంకల్ప స్థితి రాహిత్యము కారణంగా రెండు. మనకి సంకల్పములే శూన్యమైతే మనం భద్రత వహిస్తాం. మన సంకల్పాలు ఉన్నప్పుడు సంకల్పాలను అనుసరించి భగవంతుడు వాటికి తగినటువంటి ప్రయోజనాలను నెరవేరుస్తూ ఉంటాడు. ఆయన నెరవేర్చినప్పుడు కూడా మనకి ఏమనిపిస్తుందంటే మనం అనుకున్నటువంటిది భగవంతుడు ఇస్తాడు, మనం అనుకోవడం భగవంతుడు ఇవ్వడం. ఈ రెండింటి మధ్యలో ఓ స్వల్ప వ్యవధానం వచ్చేటప్పటికి మన కోరిక మారిపోతుంది. మారిపోయి మనం ఏమనుకుంటామంటే అయ్యో ఇది ఇలా అనుకున్నానంటే అసలు అలా అనుకోవాలి అనుకుంటాం అనమాట. వెంటనే ముందు అనుకున్నట్టుగా ఆ పని అవుతుంది. వెంటనే అయిన తర్వాత మనకి అనుమానం వస్తుంది. ఏమిటో అలా అనుకున్నాను కానండి, అలా అనుకుంటే బాగుండేది అని అనిపిస్తుంది. కనుక అలాంటి స్వరూపాలు కలిగినటువంటి ఈ జీవోపాధుల యందు ఆ రుద్రుల వలన భద్రత ఉంటుంది, అభద్రత ఉంటుందయ్యా. దానికి జీవుడి యొక్క మానసిక భౌతికమైనటువంటి కర్మలు మాత్రమే కారణమవుతాయి అన్నారు. ఈ మంత్రానికి ప్రయోజనం చెబుతూ అన్నారు, ఆభిచారిక కర్మల్ని చేసుకోవచ్చు ఈ మంత్రంతో అన్నారు. ఆభిచారిక కర్మలు అంటే ఏమిటి? అవతల వాడిని హింసించడానికి కావలసినటువంటి ఫలమును పొందడం, దానికి ఆభిచారిక కర్మని పేరు. అది వాడిని హింసించాలి. ఇది మనకి పౌరాణిక వ్యవస్థలో మహాపురుషులు దగ్గర నుంచి కూడా ఉంటుంది.
ఏదో ఇలా ఒక చెట పెరికి దుర్వాసుడు అలా పడేస్తే అందులోంచి ఓ దుష్టమైన శక్తి పుట్టి ఆ భక్తుడిని ఎవడన్నా మీద పడి కరవడానికి వచ్చేది. అలాగే ఓ యాగం చేసి అందులోంచి ఓ శక్తిని సృష్టించి దాన్ని పంపిస్తారు. అలాగే పంపించి వాళ్ళని హింసించడానికి చెబుతారు. కానీ అలాగా ఆభిచారిక కర్మలు ఇలాగా ఈ హోమాలు చేసి దీనిలోంచి నీకు కావలసిన నీ సంకల్పములకు సరిపోయేటటువంటి శక్తిని సృష్టించి ఆ శక్తిని ద్వారా నువ్వు ఎవరికి హాని చేయదలుచుకున్నావో వాళ్ళకి హాని చెయ్యవచ్చు. ఈ మంత్రం అందుకు ఉపయోగిస్తుంది అన్నా. ఇప్పుడు ఈ మంత్రాన్ని వినియోగించుకోవడంలో జీవుడు సంస్కారం పట్టి ఉంటుంది. అంటే ఈ మంత్రానికి ప్రయోజనం ఉంది, బాగుంది, కానీ ఈ వినియోగం నీ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అందరూ అలా వినియోగించుకుంటారా? వినియోగించు. అంచేతనే నీలగ్రీవుడు శిశుగంఠుడు అయినటువంటి రుద్రులు వాళ్ళు. ఈ రెండూ కూడా నీలగ్రీవత్వము తమో గుణము, అలాగే విలోహితత్వము ఎర్ర లక్షణం రజో గుణం. ఈ లక్షణం ఉన్న జీవుడు హింస చేయాలనుకుంటాడు, అతి కామనను అనుభవిస్తాడు. రెండు ఉంటాయి. అందుకని వాడు దాని ద్వారా ఈ ఫలాన్ని పొందుతాడు. పొందిన తర్వాత దీని పాపాన్ని కూడా వాడే పొందుతాడు. అది వీడి కర్మ ద్వారా వీడికి ఫలం వస్తుంది, తర్వాత దాని పాపాన్ని మళ్ళీ వాడే పొందుతాడు. అందుకని అలాగా ఆధికారికంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు అన్నారు. ఉపయోగించుకోవడం అందు ఇదిగో జీవుడి లక్షణం ఉంటుంది. అందుకని జీవుడికి ఆ రుద్రుల వలన భద్రత ఉంది, అభద్రత ఉంది అన్నారు. అందుకు అంటారు. అలాగే చెప్పాం కదా, మొట్టమొదట ధ్యాన శ్లోకమే 11వ మంత్రం వరకు 10వ మంత్రం వరకు అన్నాం కదా. అంచేత ఇప్పుడు కూడా అదే 5, 6, 7, 8, 9, 10 ఈ మంత్రాలన్నిటికీ అదే ధ్యాన శ్లోకం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం కోసం సంస్థ కరాళవదనం జ్వలనమూర్ధజం విభ్రాణం త్రిశిఖరం దీపం యాయే భుజగభూషణం అని ఇంతకు ముందు అనుకున్నటువంటి దాన్ని మళ్ళీ అనుకున్నాం. అంతే. ఏ వృక్షేషు సత్పింజరా నీలగ్రీవా విలోహితాః తేషాగం సహస్రయోజనే అవధన్వాని తన్మసి. ఏ వృక్షేషు సత్పింజరా నీలగ్రీవా విలోహితాః వృక్షాలలోనూ, ఈ వృక్షాల్లో సమస్త విధాల వృక్షాలకు ప్రతీకలుగా ఉండేటటువంటి కల్పవృక్షం మొదలు అన్నీను. కల్పవృక్షానికి కూడా శక్తి పరమేశ్వరుని యొక్క చైతన్యంగానే ఉంటుంది. అది కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం ఏది ధ్యానం చేస్తే దాన్ని ఇస్తుంది అని అంటాం ఊరికే. అది మనం ఏదో ఊరికే ఇలాగా సినిమాల్లో చూస్తున్నట్లుగా ఇచ్చినట్లు ఇవ్వదు. మనకి ఆకలి వేస్తోంది, కల్పవృక్షం కింద ఉన్నాము, స్వర్గంలో ఉన్నాం, దేవలోకంలో ఉన్నాం, సంచారం చేస్తున్నాం. ఈ లోకమునందు నుంచి వెళ్ళినటువంటి అవలక్షణం ఇంకా మన యందు ఉంది. అంచేత ఆకలి వేసినప్పుడు కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి ఆకలి వేస్తోంది అంచేత ఈ క్షుద్బాధను తీర్చు అన్నాం.
అంటే ఇప్పుడు కల్పవృక్షంలోంచి ప్లేట్లలో స్వీట్లు పెట్టి రావు. మరి ఏమొస్తుంది? వెంటనే క్షుద్రాలు పోతుంది. ఏదో నువ్వు అనుభవించినటువంటి తృప్తి కలుగుతుంది, ఆ క్షుత్తు నశిస్తుంది. అది అలాగ చెయ్యగలిగిన సామర్థ్యం ఆ వృక్షానికి ఎక్కడిది? ఈశ్వర చైతన్యం వల్ల వచ్చింది. ఆ కల్పవృక్షాదుల దగ్గర నుంచి మన ఇంట్లో ఉన్నటువంటి మామిడి చెట్టు వరకు అనుకో. మామిడి పండు మన ఇంట్లో చెట్టు మొగ్గి పళ్ళు రాలేయి, లేదా పళ్ళు అయ్యే సమయంలో మనం కోసి మొగ్గ వేసుకుని మనం తింటున్నాం. ఇందులో బహుతృప్తి ఉంది. ఎలాంటి దానికి? బజార్లో డబ్బులు పెట్టి వాడెవడో పండించి తీసుకొచ్చినటువంటి పండు కొనుక్కొని తినేటప్పుడు ఒక తృప్తి ఉంది. మన చెట్టులోంచి మనమే కోసుకుని మనమే మొగ్గ వేసుకుని మనం తింటున్నప్పుడు ఈ తృప్తి ఏమైంది? అధికమైంది. అది కనుక అలాగా మన ఇంట్లో ఉన్నటువంటి మామిడి చెట్టు వరకు కూడా ఈ సామర్థ్యమును ఆ పరమేశ్వర చైతన్యమే కలిగిస్తూ ఉంది. దానివల్లనే ఈ జీవుడికి ఆ తృప్తి కలుగుతూ ఉంది. అలాగే వృక్షాలే కాదు, సత్పింజరములు కూడా. ఏ సత్పింజర అన్నాం కదా మొదట్లో, అంటే లేత గడ్డి. మహావృక్షాలే కాదు, లేత గడ్డి. శీతాకాలం చివరకు వచ్చి వేసవికాలం మొదలయ్యేటప్పటికి రోడ్డు మీద గడ్డి తక్కువ అవుతూ ఉంటుంది. అయినా రోడ్డు మీద వెళ్ళే ఆవు ఉన్న చోట చూసుకుని దాన్ని పీకి తింటూ ఉంటుంది. అది అంచేత దాన్ని తినడం వల్ల దానికి ఏం కలిగింది? మామిడి నీ ఇంట్లో మొలిచిన చెట్టులోంచి వచ్చిన మామిడి పండు తినడం వల్ల నీకేం కలిగిందో దానికి అదే కలుగుతుంది. ఆ పూత వృక్షము, ఆ కల్పవృక్షము ఇచ్చినటువంటి ఏ తృప్తి అయితే ఉందో అది అలాంటి తృప్తి ఈ పశువుకి కూడా ఆ సత్పింజరం వల్ల వచ్చింది. అది అందుకని ఈ సత్పింజరం వరకు కూడా ఈ రుద్రుడు పరివ్యాపకమే ఉన్నారు. మహావృక్షాల నుంచి ఈ సత్పింజరముల వరకు రుద్రుడు పరివ్యాపకమై ఉన్నారయ్యా. అంచేత తలెత్తి చూసేటటువంటి స్థితుల్లోంచి తల వంచి చూసే స్థితి వరకు రుద్ర వ్యాపకత్వము ఈ విశ్వమునందు ఉన్నది అని స్పష్టం చేస్తున్నారు. ఇటువంటి రుద్రులు మా యందు శాంతి వహించాలి. మా యందు శాంతి వహించాలి అంటే అర్థం ఏమిటంటే, మేము ఎన్ని చిల్లర కోరికలు కోరినా నువ్వు తీర్చాలని కాదు, మాకు అసలు ఆ సంకల్పములు కలగకుండా ఉండేటట్టు చేయాలి. అది మా సంకల్పములనే ధనుస్సుల్ని వేల కొలది యోజనాల దూరం పడేయి. మళ్ళీ మేము ఎప్పుడు తెచ్చుకోకుండా కనుచూపు మేరకు దొరకకుండా ఉండేటట్టు పడేయి. అంటే ఏమైంది? స్మృతి పథంలో సంకల్పం లేకుండా చెయ్యి అంత. కనుక ఏ వృక్షేషు సస్పింజరానీల గ్రీవా విలోహితా ఏ భూతానామధిపతయో విశిఖాత కపర్దినః. భూతాలంటే అంతర్ధాన శక్తి కలిగి మనుష్యులకు ఉపద్రవాన్ని కలిగించే గణ విశేషాలు. కనపడకుండగా మన్ని బాధ పెట్టేటటువంటి గణ విశేషములు, రుద్ర విశేషములు, అవి భూతములు. అటువంటి వాటికి అధిపతులైనటువంటి ప్రభువులు అయినటువంటి వాటి
అటువంటి స్వరూపము. అవి విశిఖములు, శిఖలు లేనటువంటి. శిఖ అంటే జుట్టు, జడలు, అవి లేనటువంటి వాళ్ళు శాంతించాలి అన్నారు. అంటే ఇక్కడ అధిపతులైనటువంటి ఈ అధిపతులైనటువంటి వ్యవస్థలో ఉండే ప్రభువులు ఉన్నారే, వీళ్ళు మనస్సుకి ప్రభువులు అన్నారు. సంకల్పాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? మనస్సుని. కనుక ఈ రుద్రులు మనస్సుకి ప్రభువులై సంకల్పముల రాహిత్యమును కలిగించాలి. అలాగే వీళ్ళు విశిఖలు, శిఖలు లేని వాళ్ళై, అంటే వేళ్లాడేటటువంటి జుట్టు, ఎర్రటి జుట్టు, ఆ లక్షణం లేనటువంటి వాళ్ళై, ఋషి సత్వగుణ లక్షణం కలిగిన, ఋషి లక్షణం కలిగిన, కపర్దిత్వం జటాజోట లక్షణం కలిగిన వాళ్ళై ఉండుగాక అని ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ఈ సమస్త భూతములు వాటి సంకల్పములను దూరము చేయుగాక. ఈ భూత వ్యవస్థ మనము అందులో వాళ్ళమే, పంచభూతములు అందులోవి. వాటి యందు ఈ వ్యవస్థ లేకుండా చెయ్యాలి, మన యందు ఈ వ్యవస్థ లేకుండా చెయ్యాలి. అలాగే శిఖలంటే కిరణం అన్నారు. నానా కిరణ స్వరూపంగా ఉన్నటువంటి రుద్రులు అని మనం ఇంతకు ముందు నుంచి మాట్లాడుతున్న స్వరూపమే. లోక వ్యవహారంలో చూస్తే శిఖ అన్నాం కదా, శిఖ అంటే పిలక అన్నాం. పిలక లేకపోవడం అంటే ఏమిటన్నారు? నునుపుగా ఉండడం. నునుపుగా ఉంటే ఏమవుతుంది అంటే దాని నుంచి మళ్ళీ ఇంకొకటి పుట్టి దీనికి దానికి కలిపి ఓ బంధాన్ని కల్పించే స్థితి ఉండదు. విశిఖములముగా చెయ్యి. మీరు విశిఖులు, మమ్మల్ని కూడా విశిఖులుగా చేయండి. మాకు ఈ పాఠ్యములు లేకుండా చెయ్యి. అలాగే చెట్లకి, గడ్డికి, మొక్కలకి, మనుష్యులకి కలిగిన సూక్ష్మదేహాల యొక్క గ్రంథి బంధాలు, ఇవి శిఖలు. ఈ గ్రంథి బంధాల నుంచి మమ్మల్ని తొలగించు అన్న. ఈ గ్రంథి బంధము ఉపాధికి మనస్సులో మధ్యలో ఉన్న మనస్సుల ద్వారా ఉంటుంది. ఉపాధిలో ఉన్న జీవుడికి ఉపాధికి ఉంటుంది. అంచేత ఉపాధిలో ఉన్న జీవుడు ఉపాధి గ్రంథిని భేదించుకుంటూ ఉండాలి. ఆ భేదించుకోకపోతే ఏమవుతుందంటే ఉపాధి యందు మాత్రమే లగ్నమైన మనస్సు గలవాడి దాన్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేక రోధిస్తూ ఉంటాడు అని ఇంతకుముందు మనం అన్నాం. అలాగే యోగ వ్యవస్థ యందు ఈ పద్మ వ్యవస్థ, ఈ పద్మ వ్యవస్థ గురించి మాట్లాడేటప్పుడు కూడా గ్రంథి భేదనం గురించి మాట్లాడారు. అది బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి, ఈ గ్రంథుల్ని భేదించుకుంటూ వెళ్ళాలి. అది అంచేత గ్రంథుల్ని భేదించుకోవడం అంటే ముడులు విప్పుకోవడం అని అర్థం. గ్రంథి అంటే ముడే. ఈ శరీరానికి ఎన్నో ముడులు, ఈ ఉపాధికి ఎన్నో ముడులు వేసి జాగ్రత్తగా దీన్ని నిలబెట్టాడు భగవంతుడు. మనం చిన్నంగా ఉండక, లేకపోతే మనం చేసుకున్నటువంటి దుష్కర్మల యొక్క ఫలంగా మనం పొందిన ప్రమాదాల వల్ల ఎక్కడో అక్కడ ముడులు విడిపోతూ ఉండడం, ఆ ముడులు విడిపోయిన తర్వాత అవయవభేదం, పృథక్ విభాగం కలిగి వాటితో ఏడుస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. అది
వేళ్ళ యొక్క అంగుళి ఇక్కడ ఓ ముడేశాడు. ముడి వేయకపోతే ఇది వంగదు. ఇక్కడ ఓ ముడి పెట్టాడు, చిన్న దారంతో పెట్టాడు, కనపడని దారం. ఇలాగే ఈ దారాలతోటి ఇక్కడ ముడులు పెట్టాడు. ఈ మొత్తం అంతా కలిపి ఓ ముడి పెట్టాడు. ఇక్కడి నుంచి ఇక్కడ ఓ ముడి పెట్టాడు. ఇది కొంచెం పెద్ద దారం, ఇక్కడ ఓ ముడి పెట్టాడు. ఇది ఓ పెద్ద దారం, ఇక్కడ ఓ ముడి పెట్టాడు. ఇలా తిరగడానికి ముళ్ళు వేసాడు. వెనక నుంచి ఈ తొడల దగ్గర ముడేశాడు, మోకాళ్ళ దగ్గర ముడేశాడు, పాదాల దగ్గర ముడి వేశాడు, వేళ్ల దగ్గర ముళ్ళు వేశాడు. ఆ దారమే దారాలు పెట్టి మనం బొమ్మను ఆడించుకోము, అలాగే ఆడిస్తుంది. కంటి పిల్లలకు దారం కట్టి బొమ్మలు అమ్ముతారు కదా, ఇలా అంటే ఈ చెయ్యి ఇలా పెడుతుంది, ఈ చెయ్యి ఇలా పెడుతుంది, ఈ కాలు ఇలా పెడుతుంది. ఈ శరీరం అంతకంటే గొప్పగా ఏం లేదు. అంచేత అక్కడ మనం ఆడిస్తున్నాం, ఇక్కడ వాడు ఆడిస్తున్నాడు. ఈ దారాలు ఎక్కడో ఇలా ఆడించేటప్పుడు పక్కన పిల్లాడు తాడు తెంపేశాడు అనుకోండి, ఆ చేయలేవు, అలా ఉంటుంది. ఇక్కడ అంతే. అంచేత ఈ ముడులు అయినా నువ్వు వేసావు, ఈ ముడులతో పాటు ఇంకా దిక్కుమాల ముడులు కూడా వేస్తావు. సంసారంలో ఉపాధిలోనే ముళ్ళేసావు, మళ్ళీ ఉపాధికి ముళ్ళేసావు. ఇవి కొంత కనపడుతున్నాయి, ఇవి కనపడట్లేదు. ఇవి కనపడవు, మనస్సుకు మాత్రమే తెలుస్తూ ఉంటాయి. ఆ మనస్సు దీన్ని వదలదు. అంచేత వీటికి బంధాలు. అంచేత ఎంతవరకు బంధాలు అంటే పెంచుకునే పశువు దగ్గర నుంచి ఎంతవరకు నేను ఆ బంధం వ్యవస్థ. కనుక ఈ సూక్ష్మదేహ గ్రంథి బంధాలు ఉన్నాయి, ఇవేనయ్యా జటాబంధాలు. ఈ జటాబంధాలకి కాస్త అగ్గిపొల్ల తీసేయన్నారు. వాడు జీవుడు అడుగుతున్నాడు, చతుర్ముఖుడు అడుగుతున్నాడు, తీసేయి. తీసేస్తే ఇంక జీవుడు అందులో ఏడవడు. కనుక మనం అంగీకరించాం దాన్ని. ఇంకా ముళ్ళు కావాలని ప్రార్థన చేస్తాను తప్ప ముడిని విదుల్చుకోవడానికి ప్రయత్నం చెయ్యం. ఎవరికైనా ముడి పడలేదు అంటే మనం అదో లోపంగా చూస్తాం వాళ్ళని. అదోటి 3 ఏళ్ళు అయింది పెళ్ళి, ఇంకా పిల్లకి కడుపు రాలేదుట. దానికి కడుపు రాకపోతే నీకేమైంది? నీకెందుకు అసలు ఆ విషయం గురించి దాన్ని పరామర్శించడం? ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళకపోయావా అని ఉందాని పాపం. అది అంతకుముందు వెళ్ళే ఉంటుంది. అది నీకెందుకు అసలు? నువ్వు వేసుకున్న ముడు నీకు సరిపోలేదు. కనుక చెప్పాం కదా, ఈ దేవుడికి విశ్వాస అవిశ్వాసముల యొక్క మధ్యస్థితి ఎందు ఉంటాడు. వీడెప్పుడు సగం నమ్ముతాడు, సగం నమ్మడు. ఇది జీవలక్షణం. మనం చదువుకుంటాం, వింటూ ఉంటాం. రుణగ్రస్తత్వం వల్ల సంబంధములు ఏర్పడతాయి. పశువుల దగ్గర నుంచి ఓ ఆవునో గేదెనో కొన్నాం అనుకుందాం. ఎందుకు కొన్నామంటే ఆ గేదె మన ఇంటికి ఎందుకు వచ్చిందంటే పూర్వం అది అలాగా నువ్వు అక్కడను అది ఇక్కడ ఉన్నప్పుడు నేను సరిగ్గా చూడలేదు. ఇప్పుడు అది అక్కడికి వెళ్ళి నువ్వు ఇక్కడ ఉన్నావు అని చెప్పి దానికోసం వచ్చింది. అలాగే నీకు అప్పు ఉన్నవాడు, నువ్వు అప్పు ఉన్నవాడు, ఎవడో వాడు నీకు రాక మానడు, వస్తాడు. ఇప్పుడు అసలు పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఆ జాతకులు ఇద్దరు ఎలాంటి వాళ్ళు అనమాట? జన్మాంతరంలో వాళ్ళు ఎవరికి అప్పు లేరు, వాళ్ళకి ఎవరో అప్పు లేరు.
వాళ్ళకంటే అదృష్టవంతులు ఉంటారు అసలు. అదే ఈ జన్మలో కూడా మెయింటైన్ చేస్తే ఇంకా జన్మలు క్రమేపీ క్షీణిస్తాయి. మనం ఒప్పుకోమే, వాడు ఒప్పుకున్నా కానీ. అందుకని కడుపు కాయాలని వ్రతాలు, వ్యవహారాలు. ఆ రుద్రుడు ఏం చేస్తాడు, ఏదో ఇలా ఏడుస్తున్నాడు కదా పోనీ ఇచ్చేయి అని ఓ బంధం ఒకటి ఎక్కడి నుంచో చూస్తాడు. ఎన్ని జన్మల అవతలైనా ఏదైనా ఉందే అని. ఎక్కడో ఇంత పిసరు కనపడుతుంది. వాడిని పట్టుకొచ్చి వీడికి అప్పు తీర్చుకుంటాడు అని చేస్తాడు. అలా కనుక అలాంటి ఈ బంధాలని దూరంగా అట్టే పెడతాము మేము. నీ ధనస్సులు నువ్వు దూరంగా అట్టే. ఏ భూతానామధిపతయే విశిఖాః, ఏ భూతానామధిపతయో విశిఖాః సకపర్ధినః తేషాగం సహస్రయోజనే అవధన్వాని తన్మసి. ఏ అన్యేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్ తేషాగం సహస్రయోజనే అవధన్వాని తన్మసి. ఏ రుద్రులైతే ఉన్నారో వాళ్ళు అన్నేషు అవస్థితాః భుజింపబడే వస్తువుల యందు ఉన్నారు. ఉండి జనాన్ వివిధ్యంతి ఈ జనములను భోజనం చేసే జనాల్ని విశేషంగా బాధిస్తున్నారు. అన్నముల యందు ఉండి దానిని తినినటువంటి జనాల్ని బాధిస్తున్నారు. అటువంటి రుద్రుడు పిబతః పాత్రేషు అవస్థితాః త్రాగదగిన పాత్రలలో ఉండి పిబతః వివిధ్యంతి త్రాగేవారిని బాధిస్తున్నారు. అలాంటి వాళ్ళ నుంచి మేము శాంతిని కోరుతున్నాము అన్నారు. అన్నేషు అవస్థితాః జనాన్ వివిధ్యంతి పాత్రేషు అవస్థితాః పిబతః వివిధ్యంతి. అన్నాల్లో ఉండి తినేవాళ్ళని భోంచేసే జనాల్ని బాధిస్తున్నారు. పాత్రల యందుండి త్రాగే జనాల్ని బాధిస్తున్నారు. అలాంటి వాళ్ళ నుండి శాంతిని కోరుతున్నారు. ఆ శాంతి నువ్వు కల్పించు, మేం చేయగలిగింది కాదు అన్నారు. ఇప్పుడు ఏమయ్యాయి, ఆహారాదులను వాటికి సంబంధించిన పాత్రల్ని కంచాలను మరొక వాటిను ఆశ్రయించి ఉన్నటువంటి సూక్ష్మజీవులు అవి వ్యాధుల్ని కలిగిస్తాయి. అలాగే తాగే నీరు, త్రాగుతున్న గ్లాసు, ఈ గ్లాసును ఆశ్రయించినటువంటి సూక్ష్మజీవులు, నీళ్లలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఇవి ఆ జనాన్ని బాధిస్తాయి. బాధిస్తాయి, సుఖపెడతాయి, రెండు. ఎలాగా అంటే నీ సంకల్పాన్ని అనుసరించి. ఏమిటి కంఠం అలా ఉంది అన్నాం. ఏం లేదండి, 2 రోజులు విజయవాడ వెళ్ళాను, నీరు పడలేదు అన్నా. విజయవాడలో ఉన్నవాడు అందరికీ నీరు పడుతుందా లేదా? నీకు ఎందుకు పడలేదు అంటే అది. అంచేత అలాగే ఏదో పెళ్లి భోజనానికి వెళ్ళాం. ఆ భోజనం తింటే కొంచెం ఇబ్బంది వచ్చిందండి. రాత్రంతా బాధపడ్డారు. తినిన వాళ్ళందరూ బాధపడ్డారా? లేదు. అలాగే మన ఇంట్లో కూడా మనం ఇష్టం వచ్చినట్టు వండుకుని పడేసి తినినటువంటి దాన్ని ఆక్రమించి ఉన్నటువంటి సూక్ష్మజీవులు కూడా ఏమి చేస్తున్నాయి? అవి కూడా వాటిని తినడం కోసమే కూర్చున్నాయి పాపం.
వాటిని అవి వాటిని తినడం కోసం కూర్చుంటే నువ్వు వాటితో సహా తినడం మొదలు పెడతావు. ఇందులో ఈ సూక్ష్మజీవులు నీ పంటి కింద నలగవు, అందుకని అవి తినంగా లోపలికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి మరి నువ్వు వాటిని బాధించడానికి ప్రయత్నం చేసావు కనుక నిన్ను కూడా అవి బాధిస్తాయి. అంచేత బ్యాక్టీరియా వైరస్లు కూడా రుద్రస్వరూపాలే. అవి నీ సంకల్పాన్ని అనుసరించి బాధను కలిగిస్తాయి, నీ సంకల్పాన్ని అనుసరించి సుఖమును కలిగిస్తాయి. అది నీలో ఉంది, వాటిలో అది కాదు. కనుక అందుకని మనం అనేక వ్యవస్థల్లో మనం వాటిని మరి త్యాగం చేస్తూ వస్తున్నాం. మనం వర్షం బట్టి కంచం చుట్టూనో ఆకు చుట్టూనో నీళ్ళు ఎందుకు చల్లామంటే అవతల ఉన్న బ్యాక్టీరియా యువతలకి రాకుండాను అన్నా. నీళ్ళంటే ఉరికి ఇలా కన్నా చుట్టూ పోసేయాలి. పూర్వం మట్టిళ్ళు కూడాను అంచేత మరి అంచేత చుట్టూ నీళ్లు పోసి అలా నీళ్ల యొక్క పరివేషం ఏర్పాటు చేసి అప్పుడు అందులో పెట్టి భోజనం. అలాగే ఈ భోజనాన్ని పంచవాయువులకి అప్పచెప్తే ఈ బ్యాక్టీరియా గాల్లోకి పోతుంది. అది నువ్వు నవ్వలేవు కానీ ప్రాణకోశాలు నవ్వుతాయి, అందుకని అందులోకి పెడతాయి. అప్పుడు నీకు సుఖాన్ని కలిగిస్తుంది. అలా కనుక ఇప్పుడు ఎక్కడి నుంచి చతుర్ముఖుడైనటువంటి సృష్టికర్త అయిన బ్రహ్మ దగ్గర నుంచి బ్యాక్టీరియా వైరస్ల వరకు మాట్లాడడం మొదలుపెట్టారు. ఇవన్నీ కూడా రుద్రస్వరూపాలైన ఆయన. ఇవి నీ సంకల్పాన్ని అనుసరించి సుఖ కార్యక్రమాలు అవుతాయి, నీ సంకల్పాన్ని అనుసరించే దుఃఖ కార్యక్రమాలు అవుతాయి. అందులో వాటికి ఏం సంబంధం ఉండదు. పాలుని విరిచి పెరుగుగా తయారు చేసే బ్యాక్టీరియా ఒకటి ఉంది, మనందరికీ తెలిసిన విషయం కదా. అది లేకపోతే ఏమవుతుంది? మనకు మధ్య ఉండదు కదా. మరి ఇప్పుడు అదేం కలిగించింది? అదేం దుఃఖాన్ని కలిగించలేదు, మనకి సుఖాన్నే కలిగించింది. కానీ నువ్వేం చేసావంటే ఆ మధ్యకి నీకు ఎక్కువయ్యి మళ్ళీ అనవసరంగా పాలు కొనుక్కొని మళ్ళీ అనవసరంగా తోడెట్టుకుని ఇవన్నీ ఎందుకు రోజు డబ్బులు తగలేసి అని చెప్పి ఈ మధ్యనే 10 రోజుల పాటు ఫ్రిడ్జ్లోనో లేకపోతే ఇంకో చోట పెట్టి దాన్ని పొలవ పెట్టి తయారైతే నీలో ఉండేటటువంటి త్యాగరహిత బుద్ధి ఆ పాపానికి కారణంగా ఆ మధ్యగా నీ కాలేయాన్ని పాడు చేస్తుంది. అయ్యో మధ్యకి మిగిలిపోయింది, పట్టుకెళ్ళి తాగవేయాలి, పని మనిషి గోలు అదొకటి ఒక్క వాళ్ళు కావేళ ఇచ్చేసాం అనుకోండి, మనకు మర్నాడు లివర్ ఎందుకు ఇబ్బంది పడుతుంది? అంటే ఈ సంకల్పాలు ఎవరివి? భగవంతుడికి సంబంధమా, బ్యాక్టీరియాకి సంబంధమా? కనుక సంకల్ప వ్యవస్థ కలిగినటువంటి బుద్ధి విశేషం కలిగిన జీవుడు యందు ఉన్నటువంటిది. దీని పాపాన్ని నువ్వు అనుభవించి తీరాలి, తప్పదు. అలాగే ఈ 3 మంత్రాలకి దేవలుడు ఋషి, అనుష్టుప్పు ఛందస్సు, రుద్రుడు దేవత అన్నారు. ఈ మంత్రాన్ని జపిస్తేట చరాచర జీవులపై అధికారం ఏర్పడుతుంది, రోగాలు హరించే శక్తి కలుగుతుంది అన్నారు. ప్రతి జీవి మీద అధికారం ఏర్పడుతుంది. అధికారం ఏర్పడితే
దాన్ని దొంగ తీసుకొని దాన్ని హింసించి మరొకటి చేసి అలా చేస్తే అదేమీ నీకు మళ్ళీ సుఖాన్ని ఇవ్వదు, దుఃఖాన్ని ఇస్తుంది. అధికారం ఏర్పడడం అనే మాటకు అర్థం ఏమిటి అంటే దాని కష్ట సుఖములు నీకు, నీ కష్ట సుఖాలు దానికి తెలుస్తాయి. ఒకటి. రెండవది, నిన్ను చూసి ఏమీ అనదు. అలా రాత్రి కూడా రోడ్డు మీద ఒక్కళ్ళు నడిచి వెళ్ళిపోయినా కుక్క నిన్ను చూసి మొరగదు. అది పాము అడ్డం వచ్చినా నిన్ను చూసి ఒకసారి పైకెత్తి చాలా జాగ్రత్తగా పక్కకు తక్కువ వెళ్ళిపోతుంది, నిన్నేం చేయి. అలాగా నువ్వు పిలిస్తే వస్తాయి, నువ్వు పెడితే తిని పెడతాయి. నీ అవసరాన్ని పెడతాయి. కనుక నీకు వినియోగింపబడే గోవుల దగ్గర నుంచి వాటి ఎందుకు కూడా నీకు అధికారం ఏర్పడుతుంది. అధికారం అంటే ఇవాళ పాలు ఎక్కువ కావాలంటే ఇస్తుంది, కారణం చెప్పాలి అది. అందుకని అలాగా అధికారం సమస్త జీవుల మీద అధికారం ఏర్పడడం, సమస్త జీవుల మీద హిరణ్య గర్భుడికి అధికారం ఉంది సృష్టి అని. అది అలాంటి అధికారం ఒకటి నీకు కూడా ఏర్పడుతుంది నీ పరిధిలో. దీనివల్ల ఏర్పడిన దాన్ని వినియోగించుకోవడం వల్ల నీ పాపపుణ్యములు వృద్ధి పొందుతాయి ఏదో ఒకటి. కనుక ఈ మంత్రము అలాంటిదయా అన్నారు. ఏ పథాం పతిరక్షయ ఐలపృతాయుధ తేషా గంగాస్త్రయోజనే అవధన్వాని తన్మసి. పథాం మార్గములను, లౌకికములైన మార్గములు, వైదికములైన మార్గములు, అటువంటి అన్ని మార్గాల్ని రక్షించేవాళ్ళు. పతీనాం పతే నమః అన్నారు కదా. ఇప్పుడు అన్ని సమాహారం చేసి ఈశ్వర శక్తుల మీద మాట్లాడుతున్నారు. అక్కడ జీవ వ్యవస్థ ముందు మాట్లాడారు ఇంతకు ముందు. అది ఈ అనువాకం యొక్క, ఈ అనువాకం భగవంతుడు బ్రహ్మదేవుడు ఈ అనువాకాన్ని స్మరిస్తున్నాడు అంట కారణం అది. వాటి సమాహారమైనటువంటి జీవస్వరూపాల యొక్క సంకల్ప రాహిత్యములను గురించి మాట్లాడుతున్నారు. అందుకని మేము మా సంకల్పములను యోజనాల దూరం పడేసాం, మీ ధనుస్సులు కూడా యోజనాల దూరం పడేసాం అని మాట్లాడుతున్నారు. అలాగే ఐలపృదా, ఇరా అనే మాట ఉంది. ఇరా అంటే అన్నము అని. ఏమి ఈ ఇరాలో లాకి ప్రకారంతో అభేదం. ఒకప్పుడు లా బదులు రా, రా బదులు లా వస్తాయి. సామాన్యంగా అప్పుడప్పుడే మాట్లాడడం వచ్చిన పిల్లలు తప్పనిసరిగా రా బదులు లా అంటూ ఉంటారు, ఒలే అని పిలుస్తారు. ఆ రెండక్షరాల మీదలోనూ ఉచ్చారణ యందు అవి పుట్టడంలో ఉండేటటువంటి వాయువు యొక్క ప్రెషరులో ఉన్న భేదం, చిన్న భేదం. ఆ చిన్న భేదం అటు వస్తే అది, ఇటు వస్తే ఇది ఉచ్చరించబడతాయి. భేదం భేదంగా తెలిసి ఉచ్చరించే వయసు వచ్చినప్పుడు రెండు వేరుగా ఉంటాయి. అంచేత రలక అభేదం అయ్యా అన్నారు. ఇప్పుడు రలక అభేదం చేస్తే ఇలా అనే శబ్దం ఇలా అవుతుంది. ఇలా అంటే భూమి కలు. కనుక అటువంటి ఈ ఇలా భూమి అయినటువంటి స్వరూపము, ఈ ఇల యొక్క సమూహము ఐలం. కనుక ఈ ఐలం అంటే అన్న సమూహాన్ని భరించేది అని అర్థం. భూమి ఏం చేస్తుంది? అది మనం పళ్ళు కొనుక్కుని బజార్లో వచ్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నావా? ఫ్రిడ్జ్ ఏం చేస్తోంది? నువ్వు తెచ్చిన పళ్ళని భరిస్తోంది కదా.
భూమి ఏం చేసింది? నువ్వు పట్టుకెళ్ళి తినే తిండిని నువ్వు పట్టుకెళ్ళే వరకు భరిస్తావు. అది కనుక అన్నాన్ని భరించే స్వరూపం ఇది. అందుకని దేవత్వముగా అని. కనుక అలాగా అన్నసమోన్నాన్ని భరించేటటువంటి స్వరూపమైనటువంటి వాళ్ళు, అలాగే అన్నం పెట్టే లక్షణము ఉన్నటువంటిది. ఇలా అంటే మెరుపు అని కూడా అర్థం. ఇరా అనే మాటకి జలము అని ఒక అర్థం ఉంది. ఏమి? ఈ జలము అనే అర్థంలోంచి ఇరమ్మదం అని ఒక మాట పుట్టింది. ఇరా శబ్దం. ఇరమ్మదం అంటే మెరుపు. మెరుపు ఎక్కడి నుంచి వచ్చింది? మేఘంలోంచి, జలస్వరూపమైన మేఘంలోంచి వచ్చింది. కనుక ఈ మేఘస్వరూపములోంచి వచ్చినటువంటి మెరుపు మేఘమై వర్షిస్తుంది కనుక అదిగో దానికి కూడా ఐలవృత్తం అని పేరు. ఆ మెరుపుకి, ఆ మెరుపుతో కలిసి ఉన్న మేఘానికి, అందులోంచి పడుతున్నటువంటి జలానికి అభేదం. ఆ జలము ఈ భూమి యందు పడి ఈ భూమి మనకు కావలసిన తిండిని మనం తీసుకునే వరకు భరించి మనకి ఇస్తున్నటువంటి. కనుక ఆ మెరుపుకి ఈ భూమికి ఏమీ తేడా లేదు. అది రెండు ఒక్కటే. మెరిస్తే భూమి ఆనందిస్తుంది. రెండు రకాలుగా ఆనందిస్తుంది. తన్ని హింసించేటటువంటివి నశిస్తాయని ఆనందిస్తుంది, తన్ని వృద్ధి పొందించేవి వృద్ధి పొందుతాయని ఆనందిస్తుంది. కనుక ఐలప్రదులైనటువంటి రుద్రులు వాళ్ళు ఈ పతిని రక్షిస్తూ ఉంటారు. ఈ మార్గం అంటే ఇప్పుడు ఏమిటి? మెరుపు నుంచి భూమి వరకు ఉన్న మార్గము, భూమి నుంచి మన ఇంటి వరకు వచ్చిన మార్గం. ఈ మార్గాలన్నీ వాళ్ళు రక్షిస్తూ ఉంటారయ్యా మన సంకల్పరాహిత్యము ఉన్నప్పుడు. అలాంటి స్థితుల్లో వాళ్ళు మనకు శాంతిని కలిగిస్తారు అన్నారు. అలాగే యుద్ధం చేసేటటువంటి వాళ్ళు యవ్యూథ, యువులు అంటే శత్రువులు అన్నారు. వాటితో యుద్ధం చేసే రుద్రుడు మా విషయంలో ధనుస్సును దూరంగా ఉంచాలి అన్నారు. శత్రువులు అంటే అరిషడ్వర్గము. అరిషడ్వర్గములతో వాళ్ళు యుద్ధం చేసి మమ్మల్ని రక్షించాలి. అలాగే యవ్యథ అంటే యౌవనం కలవారితో యుద్ధం చేసేవాళ్ళు అన్నారు. యౌవనం కలవాళ్లతో యుద్ధం చేసేటటువంటి వాళ్ళు. యుద్ధ ప్రకరణంలో మాట్లాడారు ఈ మాటలు. స్థాయూనాం పతే నమః, సేనాన్యాం పతే నమః, సేనాన్యాయ నమః, సేనానాం పతే నమః అని మాట్లాడారు. అలాగే యౌవనవంతుడైనటువంటి రుద్రుడిని ధ్యానమంటూ చూపెట్టారు మనకి. ఇప్పుడు ఈ యౌవనం అంటే ఏమిటి అన్నారు? శరీరము యొక్క ప్రాణ ఇంద్రియములు దీనితోటి కలుస్తాయి అన్నారు. ఇంద్రియ ప్రాణముల యొక్క సమాహారమై అవి బలంగా ఉంటాయి. అది ఆ సంఘాతానికి యౌవనం అని పేరు. ఇందులో ప్రాణశక్తి ఇంద్రియములు విడిపోతూ ఉంటాయి. ఆ విడిపోతున్నప్పుడు ఆ యౌవనం జారిపోతుంది. అది ఈ మధ్యన సరిగ్గా వినపట్లేదండి అన్నాం. అంతే, ప్రాణశక్తి ఓ ఇంద్రియంలోంచి జారిపోయింది. అంచేత అది సరిగ్గా పనిచేస్తుంది. అలా
కనుక ప్రాణశక్తి ఇంద్రియముల యొక్క సమూహంతో సంఘాతమై ఉండేటటువంటి స్థితి ఉందే, దానికి యువ అని పేరయ్యా. యువ అంటే ఆయువు అని అర్థం. యువకుడు అంటే ఆయువు ఉన్నవాడు. అది గాలుతూ ఉంటే జర ఏర్పడు. కనుక యత్ విచ్చంతి, ఏది కొట్టదగినదో దాన్నే కొడతారు. అంతే తప్ప ఈ సంఘాత వ్యవస్థలో ఆయువు ఉన్నటువంటి వాడిని కొట్టడానికి వాళ్ళు ఏమీ ఇష్టపడరు. నువ్వే కొట్టు అని వాళ్ళను చంపుకు తిని నీ సంకల్పాల ద్వారా నువ్వే నాశనాన్ని తెచ్చుకుంటే తప్ప. అది తాగితే ఆరోగ్యంగా ఉంటారని, సిగరెట్లు కాలిస్తే ఆరోగ్యం పెరుగుతుందని, ఇంకో చుట్ట కాలిస్తే పెరుగుతుందని, లేకపోతే పార్టీలు వేస్తే పెరుగుతుందని ఎక్కడైనా వైద్యశాస్త్రం చెప్పిందా? పెరగదని కూడా నీకు తెలుసు కదా, అయినా నువ్వెందుకు సిగరెట్లు కాలుస్తున్నావు అంటే ఆ రుద్రుని పిలిచి నువ్వు మమ్మల్ని తీసుకెళ్ళిపో అని చెప్పడం కోసం. అది నువ్వే నీ సంకల్పం అలా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? నీ సంకల్పాన్ని అనుసరించి నిన్ను రక్షిస్తారు. కనుక ఎప్పుడు ఎంత మాత్రం మర్యాదను తాము కల్పించాలని అనుకుంటామో అంత మాత్రం మర్యాదను కల్పించాలి. మర్యాద అంటే చట్టం. అలా కల్పించి ఉన్నప్పుడు బాగుంటుంది. అతిక్రమించినప్పుడు దాని యొక్క అనర్థమును అనుభవించవలసి వస్తుంది. కనుక ఈ రుద్రస్వరూపాలు ఉన్నాయి. కొంతమంది అన్నం పెడతారు, కొంత దగ్గర అన్నం లాగేసుకుంటారు. కొందరికి అన్నాన్ని ఇస్తారు, ఆయువును పరిహరిస్తారు. అలాగే కొందరికి ఆయువుని ఇస్తారు, అన్నాన్ని పరిహరిస్తారు. కొందరికి అన్నాన్ని ఆయువుని ఇస్తారు. కొందరికి ఈ రెండు వాళ్ళ దగ్గర నుంచి పరిహరిస్తారు. కనుక ఇక్కడ అన్నం అనే మాటకు భాగ్యం అని అర్థం. భాగ్యం అంటే నువ్వు ఏది వృద్ధి అనుకుంటావో అది. అందుకని నువ్వు అనుకున్నట్టు చేస్తారు వాళ్ళు. అది మహానటుడు యాగంటి వెంకటరామయ్య గారు ఓ మాట ఇంటర్వ్యూలో చెప్పాడు. పాపం వాళ్ళందరూ చిన్నతనం నుంచి అడుక్కు తినే అలాంటి అవస్థల్లోంచి మహానటులై వెళ్ళినటువంటి వాళ్ళు. ఆయన ఓ మాట అన్నాడు, ఆకలి వేసినప్పుడు అన్నం తిందామంటే డబ్బులు లేకపోయాయ్యా, ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా అన్నం తిందామంటే ఆరోగ్యం లేదు అన్నాడు. అది పెద్దవాడైపోయినప్పుడు చేస్తాడు. అంచేత నిజంగా అన్నం కోసం తప్పించిన రోజుల్లో డబ్బులు దొరకలేదు అన్నం తినడానికి. ఇవాళ డబ్బులు వచ్చాయి, అన్నం తినడానికి వీలు లేదన్నాడు డాక్టర్. ఇంతకంటే ఏమిటి కావాలి శిక్ష? అది దేవుడు ఆలోచిస్తే అర్థమైపోతుంది, ఇస్తే అర్థమైపోతాయి. ఇది ఈ లోకంలో మనకి అత్యంత దూరంగా ఉన్న విషయాలే ఇంకా. కనుక ఇలాంటి వాళ్ళు మా విషయంలో తమ క్రోధ ధనువులను దూరంగా ఉంచాలని ప్రార్థిస్తున్నారయ్యా అంట. ఏ తీర్థాన్ని ప్రచరించి శృకావంతో నిషంగిణ
తేషాగం సహస్రయోజనే అవధన్వాని తన్మసి. ఏ రుద్రులు శృకావంత బాకులు నిషంగిణ ఖడ్గములు కలిగిన వాళ్ళై తీర్థాల్ని కాపాడడం కోసం ప్రచురించి తిరుగుతున్నారో వారు మా విషయంలో శాంతులగుదురుగాక అన్నారు. తీర్థములు ఎందుకు తిరుగుతున్నారు? గంగాది తీర్థములు, గోదావరి మొదలైన తీర్థాలు, వాటిలో సంచరిస్తున్నారు. చేతుల్లో బాకులు పట్టుకుని, బాణాలను పట్టుకుని అలా సంచరిస్తున్నారు. అలా సంచరించే వాళ్ళు మా విషయంలో శాంతులై ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నారు. ఏం చేత అంటే కొంతమందికి తీర్థయాత్ర స్నానాది ఫలాలను ఇవ్వడం కోసం వాళ్ళు అక్కడ ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్ళారు, గంగా స్నానం చేశారు, ఆ ఫలాన్ని వాళ్ళే ఇవ్వాలి. అంచేత ఇవ్వడం కోసం అక్కడ ఉంటారు. అలాగే కొంతమందికి ఆ ఫలం లేకుండా చేయడం కోసం అక్కడ ఉంటారు. అది ఏం చేత అంటే వెళ్ళిన వాళ్ళ యొక్క సంకల్పములు, సంస్కారములు ఎలా ఉన్నాయో అలా ఫలాన్ని ఇస్తారు. కొంతమంది తీర్థసేవ చేసుకోవడం కోసం, తీర్థాదుల్లో స్నానం చేయడం కోసము తీర్థ మాహాత్మ్యాన్ని గ్రహించి భక్తితోటి స్నానాదుల కోసం పెడతారు, తీర్థ సేవ కోసం పెడతారు. అలా వెళ్ళేటటువంటి వాళ్ళు, అలా వెళ్ళినటువంటి వాళ్ళని దోచుకోవడం కోసం పెడతారు. ఇద్దరు కాశీలోనే ఉంటారు, గంగానది ఒడ్డున ఉంటారు. వాడు కూడా రోజు నీళ్ళు వేసుకోవాలిగా, వాడు గంగలోనే స్నానం చేస్తాడు. ఏమి అంచేత అలాంటి వాళ్ళు వీళ్ళు రకం. ఇంకొకళ్ళు ప్రకృతి దర్శనార్థం పెడతారు, సైడ్ సీయింగ్. గంగా నదిని ఒకసారి చూడాలి, పైనుంచి పాగుతుంది అని, అంతకంటే ఏ భావం ఉండదు. అది తీర్థ స్నానం కోసం వెళ్ళిన వాళ్ళు, స్నానానికి వెళ్ళిన వాళ్ళ దగ్గర వీలైనంత వరకు దోచుకోవడం కోసం వెళ్ళిన వాళ్ళు, ఈ ప్రకృతి సౌందర్యాన్ని చూడడం కోసం మాత్రమే వెళ్ళేవాళ్ళు, ఇలాంటి స్వభావం కలిగిన జీవలక్షణాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని రుద్రులు వాళ్ళ కర్మఫలం ఒకలా ఉండదు కనుక ఎవరి కర్మఫలాన్ని వాళ్ళకి ఇస్తారు. అందుకోసం కత్తులు తిరుగుతూ ఉంటారు. అది కనుక అలా తిరిగేటటువంటి స్థితుల్లో మా యందు ఇతర సంకల్పములు లేకుండా చేసి మా యందు మీరు శాంతించండి అని అడుగుతున్నారు. ఏ అవలక్షణం కలగకుండా ఉండడం కోసం మమ్మల్ని రక్షించండి అని. అంటే దోచుకోవడం దగ్గర అనేక రకాలైనటువంటి వ్యవస్థల్లో అది మామూలుగా ఏదో దొంగ దోచుకునేవాడు అలా దొంగే, కానీ దొంగ అంటే మనకు వేరే వ్యవస్థ. అది ఆ నదుల దగ్గర జాగ్రత్తగా అందరూ ఉండడం, జాగ్రత్తగా వెళ్ళడం రావడం కోసం ఏర్పాటు చేయబడిన పోలీసు వ్యవస్థ. ఆ వాళ్ళ దగ్గర పుచ్చుకుని లాగుతాడు, లేకపోతే కారు ఎక్కడ పెట్టాడని పుచ్చుకున్నవాడు. బ్రాహ్మణుడుగా ఉండి దొరికాడు, వీడు ఎక్కడి నుంచో వచ్చాడని అసలు కంటే ఎక్కువ వ్యవస్థ చేసేవాళ్ళు. ఇక్కడి నుంచి జేబులు కొట్టేసి, లేకపోతే మనుషులను దూరంగా తీసుకెళ్ళి చంపేసి ఆభరణాలు లాక్కుపోయేవాడు అందరూ. కనుక ఇలాంటి వ్యవస్థలో ఈ క్షేత్రాల్లో వాళ్ళని రక్షించి వాళ్ళ ఫలాలను వాళ్ళకి అందించడం కోసం వాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటారయ్యా అన్నారు. ఈ మంత్రాన్నిట నేతితో కపిల గోవు యొక్క పాలను కూడా కలిపి, ఆవు నెయ్యి, నెయ్యి అనే మాటగా ఆవు నెయ్యి అని అర్థం శాస్త్రంలో. గేదెలు అనే వ్యవస్థ విశేషం కాదు. ఎక్కడైనా గేదె నెయ్యి వాడు ఈ మందులో అని ఆయుర్వేదం అనవలసి వస్తే గేదె నెయ్యి వాడు అని చెబుతుంది. చెప్పనప్పుడు నెయ్యితోటి మందు వాడండి అంటే ఆవు నెయ్యితోటి అని అర్థం దానికి అసలు. అలాగే ఈ ఆవు నెయ్యితోటి ఆవు పాలను కలిపి 8,000 ఆహుతులు ఇస్తే, హోమం చేస్తే
వానికి విద్వాంసుడు వంశకరుడు అయినటువంటి కొడుకు కలుగుతాడయ్యా అన్నారు. అది పుత్రప్రాప్తి ఫలం. నేను ఆ పుత్రుడు యోగ్యుడైనటువంటి వాడు కొడతాడు అన్నారు. ఏతావంతస్య భూయాలు సస్య దిశో రుద్రావితస్థిరే తేషాదం సహస్రయోజనే అవధన్వాని తన్మసి. ఏ రుద్రులైతే ఉన్నారో ఏతావంతస్య ఇటువంటి వారు అయిన రుద్రులు, భూయాంశ ఇంకా అధికులు అధిక సంఖ్య కలిగిన వారు అయినటువంటి వాళ్ళు, దిశ అభితస్థిరే అన్ని దిశల్ని ఆక్రమించుకుని ఉన్నారు. ఆ రుద్రుల యొక్క శాంతిని కోరుతున్నామయ్యా. ఆ రుద్రులు మా యందు శాంతించాలి. ఇంక ఇలా శాంతించాలి అలా శాంతించాలి అని కాదు, ఎలా శాంతించాలో అడగడం మాకు రాదు. అది అంచేత వాళ్ళు మా యందు శాంతిని వహించి ఉండాలి అని మేము కోరుతున్నామయ్యా అని శతరుద్రీయ స్తుతి శాంతి ముఖం అవుతోంది. ఇక్కడ దిక్పతులు, ఇంద్రాది దేవతలు, 33 దేవగణాలు, 24 తత్వాలు, ప్రజాపతి, బ్రహ్మాండ గోళాలు, వాని అధిపతులు, ప్రణవము అందరూ నిర్దేశింపబడ్డారయ్యా ఇందులోనూ అంటారు. అందుకని ఇది చతుర్ముఖుడు చేసినటువంటి ప్రార్థన అనువాకం. ఇందులో ఒక్కొక్క విషయంలో మళ్ళీ మనం వెనకెళ్ళి ఆలోచిస్తే వీళ్ళందరూ ఇందులో ఉన్నారు. అందుకని ఈ 3 మంత్రాలకి దేవలుడు ఋషి, అనుష్ఠుపు ఛందస్సు, రుద్రుడు దేవత అన్నారు. ఈ విధంగా ఈ 10 మంత్రములు ఋగ్వేద వ్యవస్థలో పూర్తి అయ్యాయి. తర్వాత 3 మంత్రములు యజుర్వేద మంత్రములు. ఈ యజుర్వేద మంత్రములు 3 ఈ అనువాకం పూర్తవుతుంది. ఆ 3 మంత్రాలు రేపు చెప్పుకున్నాం.